లూకా సువార్త 17వ అధ్యాయం 11. లూకా సువార్త 17వ అధ్యాయము 11వ వచనము నుంచి 15వ వచనాల వరకు చదువుకుందాం. ఆయన యెరూషలేమునకు ప్రయాణమై పోవచ్చు సమరయ గలిలయ మధ్య వెళ్ళుచుండెను. ఆయన యొక్క గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా, మమ్మను కరుణించుమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరుచుకొనుడని వారితో చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన జీవము కలిగిన మా ప్రియమైన పరలోక తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు మరొకసారి ఉదయకాల సమీపంలో వందనములు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. అవును తండ్రి, నా తండ్రి నాకు నీ యొక్క ప్రత్యేక నిమిత్తం నా తండ్రి సీఎం ప్రార్థన మందిరం క్షేమకరమైన చెప్పింది దానం నుండి నీకు వందనములు, స్తోత్రములు. అవును ప్రభువా, ఆకలి ద్వారా నాయకుడు గొప్ప నీ స్తోత్రములు. అవును తండ్రి, ఈ యొక్క మాటలు నా తండ్రి మాటలు చెబుతుండగా నా తండ్రి నేను ఒక అయ్యకుడను, ఎన్నిక లేని వాడను, ఎందుకు పనికిరాని వంటి వాడను, నా తండ్రి మోసగలిగినట్టు వాడను ప్రభా. నా ప్రభా, నా తండ్రి యొక్క అటు స్థితిలో నన్ను ప్రభా, నన్ను కూడా నీ యొక్క రక్తప్రోచులతో కడిగి పవిత్రపరుచుంటుంది. జ్ఞానం కోరుకున్న వాడని జ్ఞానం అనుసరించుతుంది. నా పెదాలను, నాలుకను, నా యొక్క హృదయం ప్రార్థించండి దేవా. అవును తండ్రి, అవును ప్రభా, నా యొక్క ప్రభా, నా తండ్రి మైకంత్రం ద్వారా నా యొక్క స్వరం మరుగుపరిచి నీ యొక్క స్వరం బయలుపరచబడుతుంది ప్రభా. అవును తండ్రి, నా ప్రభా మైకును కలిగి సాధించుకొని సమయం అంతటి ప్రభా ఆశీర్వదంగా మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన నామాన్ని ప్రార్థించి అయ్యున్నాం తండ్రి. చూడండి ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, లూకా సువార్త 17వ అధ్యాయం 11వ వచనం నుంచి 15 వచనాల వరకు మనం చూసుకున్నట్లయితే, ఆయన యెరూషలేమునకు ప్రయాణమై పోవచ్చు సమరయ గలిలయ మధ్య వెళ్ళుచుండెను. ఆయన యొక్క గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా, మమ్మను కరుణించుమని కేకలు వేసిరి. గలిలయ సమరయ అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు అక్కడికి వెళుతూ ఉంటున్నాడు. అంటే గలిలయ సమరయ అంటే మధ్యలో, అంటే గలిలయ నుండి యెరూషలేము నుంచి యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రయాణమైపోతూ ఉంటే అక్కడ ఏముందంటే గలిలయ సమరయ మధ్యలో అంటే కుష్ఠరోగులు అంటే ఎలా ఉంటారమ్మా? వాళ్ళకు చేతులు చాలా పుల్లతో గాయములతో, వారి యొక్క ముఖము పెద్ద గాయములతో, వారి దగ్గర చాలా లేసు కంపు చీముతో కూడినటువంటి స్థితి. కుష్ఠరోగులను మనము అక్కడక్కడ ఎప్పుడన్నా చూసినటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. అయితే వారి యొక్క జీవితంలో వారు ఎలాంటి స్థితిలో ఉన్నారంటే, కన్న తల్లిదండ్రులు అంటే పుట్టినటువంటి కుమార్తెలు కన్న తల్లిదండ్రులు కూడా వారిని భరించలేనటువంటి పరిస్థితి. చూడండి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా,
వారికి ఉన్నటువంటి వ్యాధిని బట్టి, వారికి ఉన్నటువంటి కుష్ఠరోగాన్ని బట్టి వారిని ఆ యొక్క గలిలయ సమరయ అనేటువంటి గ్రామాల మధ్యలో వెలివేయబడుతూ వచ్చినారు. చూడండి ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, కన్న కొడుకులు కన్న కూతురులు అంటే జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రి గుడుక బంధుమిత్రులు గుడుక పోషించలేనటువంటి పరిస్థితి. అయితే పోషించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ యొక్క కుష్ఠరోగులు ఎక్కడ ఉన్నారు? ఆ యొక్క గలిలయ సమరైనటువంటి ఆ యొక్క 2 గ్రామాల మధ్యలో వెలివేయబడినటువంటి స్థితి. చూడండి ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, వెలివేయబడిన స్థితిలో ఉన్నప్పుడు ఆ యొక్క యెరూషలేము నుండి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు అక్కడికి వెళుతా ఉన్నప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక చోట ఒక ప్రాంతంలో బస చేస్తున్నాడంటే, ఒక ప్రాంతంలో వెళుతున్నాడంటే, ఒక ప్రాంతంలో ఉంటున్నాడంటే ఆయన ఏదో ఒక ఉద్దేశపూర్వకంగా వెళుచున్నాడని మనము అనుకోవాలన్నటువంటి పరిస్థితి. అయితే మనము చూసుకున్నట్లయితే చూడండి, ఆయన యొక్క గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరంలో నిలిచి, యేసు ప్రభువా మమ్మల్ని కరుణించమని కేకలు వేసి ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరుచుకొనుడని వారితో చెప్పాను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి, ప్రభువా యేసుక్రీస్తు ప్రభువా అయ్యా మమ్మల్ని కరుణించమని పెద్ద పెద్ద కేకలు వేస్తా ఉన్నప్పుడు ఆ యొక్క కుష్ఠరోగులు కేకలు వేస్తా ఉన్నప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, అయ్యా మీరు వెళ్ళి మీ యొక్క యాజకులకు కనపరుచుకొనుడి అంటున్నాడు. ఏమంటున్నాడు? మీరు వెళ్ళి మీ యొక్క యాజకులకు కనపరుచుకొనుడి అంటే చూడండి, ఆయన మాట మాత్రమే సెలవిచ్చినాడు. ఆయన యొక్క వస్త్రములు ముట్టలేదు, వారిని ఎంత మాత్రమును తాకలేదు. అయితే ఆయన ఏమంటున్నాడంటే, సృష్టికర్త అయినటువంటి దేవుడు, అయ్యా మీరు వెళ్ళి మీ యొక్క యాజకులకు కనపరుచుకొనుడి అంటున్నాడు. అన్నప్పుడు వారి యొక్క కుష్ఠరోగులు ఏం చేసినారు? వెళుతూ ఉన్నారు. ఆ యొక్క ప్రాంతం నుంచి వెళుతూ ఉంటే ఆ యొక్క మధ్యలోకి వెళ్ళిన తర్వాత శుద్ధులైపోయినారు. ఏమైపోయినారు? శుద్ధులైనప్పుడు చూడండి, ఆయన మాట మాత్రమే సెలవిచ్చినాడు, మీ యొక్క యాజకులకు కనపరుచుకుని అన్నప్పుడు వారు వెళ్ళుచుండగా దారి మధ్య మార్గంలోనే శుద్ధులైనప్పుడు అక్కడ ఏమంటున్నాడంటే, 10 మంది శుద్ధులైరి కారా ఆ 9 ఎక్కడ ఈ మనుష్యుడు తప్ప దేవుని మయంపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడును అగపడలేదా అని చెప్పి, నీవు లేచిపోము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచనని వానితో చెప్పాను. చూడండి, మధ్యలో వెళ్ళుచుండగా, ఆ మధ్య ప్రాంతంలో వెళ్ళుచుండగా 10 మంది శుద్ధులైపోయినప్పుడు ఆ యొక్క 9 వెళ్ళిపోతా వచ్చినారు. అయితే సమరయుడైనటువంటి ఒక వ్యక్తి ఆ యొక్క దేవుడి చేసినటువంటి మేళ్లను బట్టి తిరిగి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ యొక్క యేసుక్రీస్తు యొక్క పాదాల చెంత కూర్చున్నాడు. చూడండి, ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన యొక్క జీవితంలో ఆ యొక్క కుష్ఠరోగం కలిగినటువంటి ఆ కుష్ఠరోగులు 10 మంది కుష్ఠరోగుల వలె గతంలో మనము వెలివేయబడినటువంటి జీవితం, ఈ లోకంలో దేవుడు అంటే ఎరగనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ లోకంలో మనము ఆ కుష్ఠరోగం కలిగినటువంటి ఆ యొక్క 10 మంది కుష్ఠరోగుల వలె వెలివేయబడినటువంటి జీవితం, దుఃఖముతో, వేదనతో, బాధలతో, అవమానాలతో కృంగి కృషించిపోయినటువంటి జీవితం. అయితే అట్టి స్థితిలో ఉన్నటువంటి జీవితాన్ని ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు నిన్ను నన్ను కొడుక ఆ యొక్క కుష్ఠరోగులను ఏ రీతిగా అయితే శుద్ధులుగా చేర్చుంటున్నాడో అదే రీతిగా మన యొక్క జీవితంలో మన వ్యాధి కావచ్చు, మన బాధ కావచ్చు, మన యొక్క కుటుంబ విషయంలో కావచ్చు, ఆర్థిక ఇబ్బందుల్లో కావచ్చు, మన యొక్క జీవితంలో ఎన్నో రకాలైనటువంటి అవమానాలై కలిగి ఉండవచ్చును. అట్టి స్థితి నుండి దేవుడు మనల్ని తీసివేసి నీతిమంతులుగా తీర్చుంటున్నాడేమో. అయితే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన యొక్క జీవితంలో మనము ఆ యొక్క 10 మంది ఆ కుష్ఠరోగుల్లో 9 మంది
దేవుణ్ణి మేలు చేసినటువంటి వాటిని మర్చిపోయి వెళుతా వచ్చినారు. అయితే ఒక్కడైనటువంటి ఒక్కడు, ఆ యొక్క సమరయుడు, దేవుడు చేసినటువంటి మేలును బట్టి తిరిగి దేవుని యొక్క పాదాల చెంత కూర్చున్నాడు. అయితే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన యొక్క జీవితంలో మనము ఆ యొక్క 9 మంది కుష్ఠరోగుల వలె ఉంటున్నామా, లేక ఆ యొక్క స్వస్థపరచబడి తిరిగి వచ్చినటువంటి సమరయుని వలె, పురుషుని వలె ఆ యొక్క జీవితం కలిగి ఉంటున్నామా? మనం ఒక్కసారి పరీక్షించుకోవాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము ఒకవేళ ఆ శుద్ధులైనటువంటి 9 మంది కుష్ఠరోగుల వలె ఉంటున్నామేమో. ప్రభువా, నేను కొడుకయ్యా ఆ యొక్క శుద్ధులైనటువంటి ఆ కుష్ఠరోగం, ఆ 9 మంది కుష్ఠరోగం శుద్ధులైనటువంటి వ్యాధిగ్రస్తుల వలె నేను కొడుక నిన్ను మర్చిపోయినటువంటి వాడిగా ఉంటున్నయ్యా. అయితే ప్రభువా, నా తండ్రి, నన్ను కూడా నా తండ్రి నాకున్నటువంటి రోగాన్ని నివారణ చేసి ప్రభువా, నా తండ్రి, తిరిగి ఆ యొక్క సమరయుడు ఏ రీతిగా అయితే నీ పాదాల చెంత పడుతొచ్చినాడు, ఆ యొక్క 9 మంది కుష్ఠరోగుల వలె ఉన్నటువంటి నా జీవితాన్ని ప్రభువా, ఆ యొక్క సమరయుడు ఏ రీతిగా అయితే నీవు చేసినటువంటి మేలును బట్టి నీ పాదాల చెంత కూర్చున్నాడో, అట్టి స్థితిని నా కొడుక నీవు చేసినటువంటి మేలును మర్చిపోయేటువంటి వాడను కాకుండా నీ పాదాల చెంత కూర్చునేటువంటి ధన్యత ఇచ్చినావయ్యా అని మనము దేవుణ్ణి ఆరాధించేటువంటి వారుగా ఉండాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుడు చేసినటువంటి మేలును మర్చిపోయి మనము దేవుని సన్నిధిలో ఆత్మతో సత్యముతో ఆరాధించలేకపోతున్నామేమో. ఈ రోజైనా కానీ మనము ప్రభువా, నేను కొడుక నా తండ్రి, నువ్వు చేసినటువంటి మేలును బట్టి నేను కొడుక నిన్ను ఆరాధించలేనటువంటి స్థితి అయ్యా, నిన్ను మహిమపరచలేనటువంటి స్థితి అయ్యా, నిన్ను స్తుతించలేనటువంటి స్థితి అయ్యా. అయ్యా, నువ్వు చేసినటువంటి మేలును బట్టి నిన్ను మర్చిపోయేటువంటి భావం కలిగి ఉన్నటువంటి వాడనయ్యా. అయితే ప్రభువా, నా తండ్రి, అట్టి స్థితి నుండి తొలగించి ప్రభువా నీ పాదాల చెంత కూర్చునేటువంటి కృపను ధన్యతనిచ్చినావయ్యా. ఎంత గొప్ప దేవుడవయ్యా అని దేవుణ్ణి మనము ఆరాధించేటువంటి వారుగా ఉండాలి. అదే రీతిగా మనము ఇంకోటి చూసుకున్నట్లయితే, ఇంకా మనము చూసుకున్న ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనము. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమైంది మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా ఇది రూపకమైన అజ్ఞానులు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయ చేత మధ్య గోడను పడగొట్టెను. చాలు చాలు. చూడండి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో, అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. క్రీస్తు యేసు యొక్క రక్తము వలన మనము ఎలా ఉన్నాం? సమీపస్తులైన. ఒకప్పుడు దూరస్తులు ఉన్నటువంటి స్థితి. అయితే కుష్ఠరోగం కలిగినటువంటి వారు ఎక్కడున్నారు? గలిలయ సమరయకు మధ్యలో, అంటే వెలివేయబడినటువంటి జీవితం. అయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా వారి యొక్క పాపాలు కడగబడుతొచ్చినాయి గనక క్రీస్తు యేసుకు సమీపస్తులుగా ఉంటున్నాం. అయితే మనము కూడా మనకు ఒక పాపపు గోడ, అంటే ఈ లోకంలో క్రీస్తును ఎరగనటువంటి స్థితిలో ఉన్నప్పుడు మనకు ఆయనకు ఒక పాపపు అడ్డపు గోడ ఉంటుంది, పాపపు తెర. అంటే ఆయనను ఎరగనటువంటి స్థితిలో ఉన్నప్పుడు మనకు ఆయనకు ఒక పాపపు గోడ. అంటే ఈ లోకంలో ఆయనను ఎరగనటువంటి స్థితిలో ఉన్నప్పుడు మన ఇష్టానుసారమైనటువంటి జీవితం జీవిస్తూ ఈ లోకంలో ఎన్నో వైభాగాలతో ఎన్నో రకరకాలైనటువంటి
విధమైనటువంటి శరీర ఆశలతో, నేత్ర ఆశలతో, జీవ కుటుంబముతో లోకంలో ఎన్నో రకాలుగా మనం పడి చెడినటువంటి జీవితం. అయితే మనకున్నటువంటి పాపపు గోడను ఆయన తీసివేసి, మనకున్నటువంటి పాపపు తెరను తీసివేసి ఆయనకు సమీపస్తులుగా చేసుకునేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. అయితే ప్రియమైనటువంటి సోదరులారా, మన యొక్క జీవితంలో మనము ప్రభువును ఎరిగినటువంటి స్థితిలో ఉన్నప్పుడు మనము పాపంలో, లోక హింసలతో, లోక సంబంధమైనటువంటి అనుభవం కలిగి దుఃఖంతో, వేదనతో, బాధతో, అవమానాలతో కృషించిపోయినటువంటి జీవితం. అయితే అట్టి స్థితి నుండి నా పాపములను ఆయన క్రీస్తు యేసు యొక్క రక్తంలో కడిగి పవిత్రపరిచి నీతిమంతునిగా తీర్చి ఆయనకు సమీపస్తులుగా చేర్చుకున్నాడు. ప్రియమైనటువంటి సోదరులారా, అదే రీతిగా మనము చూసుకున్నట్లయితే యోహాను సువార్త 4వ అధ్యాయం 13వ వచనము మనం చూసుకున్నాము. ఇంకోసారి యోహాను సువార్త 4వ అధ్యాయము, ఇక్కడ సమరయ స్త్రీ గుడుక పాపంతో కూడినటువంటి స్త్రీ. అయితే 4వ అధ్యాయము 13వ వచనము, అందుకు యేసు ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడును మరలా తప్పికొనును, నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడును తప్పికొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవనకై వానిలో ఊరిడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. చాలా 5వ వచనము చదువుతున్నాం. పైగా యాకోబు తన కుమారుడైన యేసుకు ఇచ్చిన సమరయలోని కారణం ఒక ఊరికి వచ్చెను. అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణము వలన అలసి ఉన్న రీతిగానే ఆ బావి వద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలాయెను. సమరయ స్త్రీ ఒకటే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమున తిమ్మని ఆమెను అడిగాను. అయ్యా, చాలు చూడండి, ఆ మధ్యాహ్నము అంటే ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ యొక్క అక్కడ యాకోబు బావి దగ్గరికి వెళ్ళినాడు. ఎప్పుడు? మధ్యాహ్నము 12 గంటలప్పుడు. ఆ యొక్క యాకోబు బావి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ యొక్క సమరయ స్త్రీ, ఆ పాపాత్మురాలైన అంటే ఆ యొక్క పాపముతో కూడినటువంటి స్త్రీ అక్కడికి నీళ్ళకు వస్తానని ఆయనకు తెలుసు. అయితే ఆ యొక్క 12 గంటలప్పుడు మధ్యాహ్నము యేసుక్రీస్తు ప్రభుల వారు అక్కడ కూర్చున్నప్పుడు ఆ యొక్క సమరయ స్త్రీ ఆ యొక్క బావి దగ్గరకు నీళ్లు చేదుకున్నటకు వచ్చినప్పుడు ప్రభునైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమంటున్నాడంటే, అమ్మా, నాకు దాహం వేస్తుంది, దాహముకు నీళ్లు చేది ఇవ్వవా అని అడుగుతా ఉన్నప్పుడు ప్రియమైనటువంటి సోదరులారా, ఆ యొక్క స్త్రీ ఏమంటుందంటే ఆయన ఆ సమయమున స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని ఎలాగో అడుగుతున్నామని ఆయనతో చెప్పాను. ఏలైనగా యూదులు సమరయులలో సాంగత్యము చేయరు. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ దాహం ఇమ్మని ఆ యొక్క స్త్రీని అడిగినప్పుడు ఆ యొక్క స్త్రీ ఏమంటుందంటే, అయ్యా యూదుడా, మేము సమరయులము, మీరు యూదులు, అయితే మాకు మధ్యలో సాంగత్యము లేదు, నేనిచ్చు నీళ్ళు మీరు ఎలా పుచ్చుకుంటారయ్యా అంటున్నాడు. అయితే ప్రియమైనటువంటి సోదరులారా, ఆ యొక్క స్త్రీ ఏమంటుందంటే, ఆ యొక్క యూదులకు సమరయులకు మధ్యలో సాంగత్యం లేదంట. అంటే మన ఈ లోక రీతిగా అంటే కులం భేదాలు, అంటే మాల మాదిగా రెడ్డీసు అని భేదాలు ఉన్నట్లు చిన్న కులస్తుడిచ్చే పెద్ద కులస్తులు నీళ్లు కానీ ఏదైనా పుచ్చుకోవడం కానీ, త్రాగడం కానీ, తినడం కానీ తీసుకోరు కదా, వారికి మధ్యలో సాంగత్యం ఉండదు కదా. అలా ఆ యొక్క స్త్రీ ఏమంటుందంటే, అయ్యా, మీరు యూదులు, మేము సమరయులము, అయితే నేనిచ్చు నీళ్ళు మీరు ఎలా పుచ్చుకుంటారయ్యా అంటుంది. అయితే ప్రియమైనటువంటి సోదరులారా, ఆ యొక్క స్త్రీని చూడండి. ఇంకా మనము కింద 13వ వచనము
చదువుకున్నట్లయితే అందుకు యేసు ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడును మరల తప్పికొనను, నేనిచ్చి నీళ్లు త్రాగు వాడెప్పుడునో తప్పికొనడని, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవనకై వానిలో ఊరిడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. అయితే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభువు వారు ఏమంటున్నారంటే, నీవిచ్చే నీళ్లు మరలా తప్పికొనుచావు. అంటే నీవిచ్చే నీళ్లు మరలా తట్టుకొనుచున్నాం. అయితే మనము లోకానుసారంగా మనము ఎన్నో రకాలుగా రోజుకు 4 మాటలైనా తాగుతాము, లేదంటే 10 మాటలైనా తాగుతాం. అయితే మనం ఇచ్చేటువంటి నీళ్లు ఎలా ఉంటాయంటే మరలా తప్పికొనేటివి. అయితే నేనిచ్చు నీళ్లు ఇది నీటి ఊరేడు బుగ్గల, అంటే శాశ్వతమైనటువంటి దాహము తీరేది. నేనిచ్చేటి నీళ్లు నిత్య జీవమునకు, అంటే నేనిచ్చేటి నీళ్లు ఎలాంటివి? శాశ్వతంగా దాహము తీరేటువంటి నీళ్లు. అయితే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము గుడుక మన యొక్క జీవితంలో మనము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ఇచ్చినటువంటి దాహము తీర్చుకునేటువంటి నీళ్లు దాహం తీర్చుకునేటువంటి వారుగా ఉంటున్నామా, మనము లేమా? ఒక్కసారి మనం పరీక్షించుకోవాలి. అయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమంటారంటే, ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా నేను తప్పికొనకుండానట్లు చేదుకొనుటకు ఇంత దూరము రాకుండానట్లు ఆ నీళ్లు నాకు దయచేయమని అడగగా, యేసు నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే. నీ 5 పెనిమిటులుండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెబితివనెను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తమని గ్రహించుచున్నాను. అయితే ఆ యొక్క స్త్రీ ఏమంటుందంటే, ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అయ్యా నీవు ఇచ్చేటి నీళ్లు నిత్య జీవమునకు, నేనిచ్చే నీళ్లు ఎప్పటికీ మరల తప్పి కావని అన్నప్పుడు, అయ్యా నాకు ఇంత దూరము చేదుకొనుటకు నీళ్లు చేదుకొనుటకు ఇంత దూరము రాకుండా నాకు దాహానికి నీళ్లు ఇయ్యవయ్యా అని అడిగినప్పుడు, ఆ యొక్క స్త్రీ అడిగినప్పుడు ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభుల వారు సృష్టికర్త అయినటువంటి దేవుడు ఏమంటున్నాడంటే, అమ్మా నేను నీకు నీళ్ళు ఇస్తాను, కానీ నీ పెనిమిటిని రమ్మను అని అడిగినప్పుడు ఆ యొక్క స్త్రీ ఏమంటుందంటే, అయ్యా నాకు పెనిమిటి లేడయ్యా అంటుంది. అయితే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, చూడండి ఎంత వినయముగా, ఎంత తగ్గించుకునే స్వభావం కలిగి ఆ యొక్క స్త్రీ ఏమంటుందంటే, అమ్మా నీ యొక్క నేను నీకు నీళ్లు ఇవ్వాలంటే, నీ యొక్క దాహము తీరడానికి ఇంత దూరం నీళ్లు చేదుకొనుటకు నువ్వు రాకుండా ఉండాలంటే నీ యొక్క పెనిమిటిని తీసుకురమ్మా, నీ యొక్క పెనిమిటిని తీసుకొచ్చి నీకు ఇంత దూరము నీళ్లు చేదుకొనుటకు రాకుండా నీకు నీళ్లు దాహము తీర్చుకొనుటకు నీళ్లు ఇస్తానమ్మా అని అన్నప్పుడు ఆ యొక్క స్త్రీ ఏమంటుందంటే, అయ్యా నాకు పెనిమిటి లేడయ్యా అంటే ఆ యొక్క ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు ఏమంటున్నాడంటే, అమ్మా చూడండి అమ్మా అని పిలుస్తూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన యొక్క జీవితంలో ఒక స్త్రీ మన యొక్క మందిరానికి వచ్చి ఒక చిన్న పొరపాట్లు, చిన్న తప్పిదములు, చిన్న ఒక నోటి మాటలతో తప్పిపోతే ఆమె అలాంటిది ఇలాంటిదని రకరకాలుగా చూసి రకరకాలుగా పక్కన పెట్టి చిన్న చూపు చూస్తూ ఆమెను అవమానపరుస్తూ ఆమెను ఎన్నో రకాలుగా మనము మాట్లాడేటువంటి పరిస్థితి, ఆమెను చాలా దీనముగా తీసి పక్కన వేయవలసినటువంటి స్థితి, చిన్న చూపు చూస్తూ ఆమెను ఎన్నో రకాలుగా నోటి మాటలతో సగము కృషించిపోయేటువంటి మాటలు మాట్లాడేటువంటి పరిస్థితి. అయితే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆ యొక్క స్త్రీని ఏమంటున్నాడంటే, అమ్మా నీకు పెనిమిటి లేడన్న సంగతి నిజమే, నీకు 5 పెనిమిటిలుండిరి, అయితే ఇప్పుడున్నవాడు కొడుక నీ పెనిమిటి కాడు అంటున్నాడు. అయితే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆ యొక్క స్త్రీ ఏమంటుందంటే, అయ్యా నిజమే, సత్యమే చెబుతివయ్యా అంటా ఉంటుంది. అయితే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన యొక్క జీవితంలో మన మందిరానికి వచ్చేటువంటి పురుషులైతేనేమి స్త్రీలైతేనేమి ఒకవేళ ఏదన్నా చిన్న పొరపాటు
చూసినట్లయితే ఒక చిన్న ఏదైనా లాజిక్ జరిగితే ఒక సేవకుడు, ఒక సంఘ కాపరి, అమ్మా ఇది పొరపాటు, ఇది నీకు తగదమ్మా, అయ్యా ఇది పొరపాటు, ఇది నీకు తగదయ్యా, ఇది మంచి పద్ధతి కాదు, మనం దేవుని పిల్లలము, దేవుని క్రమంలో నడుచుకోవాలి, దేవుని యొక్క క్రియల చొప్పున నడుచుకోవాలి, దేవుని వైపు చూడాలి, మనము దేవుని యొక్క విధేయత కలిగి జీవించాలని మంచి మాటలు చెబితే ఆ యొక్క సేవకుడికి కానీ సంఘ కాపరికి కానీ ఎదురు మాట్లాడేటువంటి పరిస్థితి. అయితే ఏమయ్యా నీవు ఏం చూసి మాట్లాడుతున్నావు, ఎలా మాట్లాడుతున్నావు, వారిని అయితే గొప్పగా చూసుకుంటావు, మమ్మల్ని అయితే అనకుండా అన్నావంటావు, మేము చేయకుండా చేసినామంటావు, వారిని అయితే గొప్పగా ఎత్తుకొని బాగా ముద్దుగా ప్రేమ చూపుతావు, మమ్మల్ని అయితే రకరకాలుగా మాట్లాడుతావని సేవకులనైతే నేను సంఘ కాపరులైతే రకరకాలుగా మాట్లాడేటువంటి పరిస్థితి. అయితే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అట్టి స్థితిలో ఉంటున్నావేమో నీవు కూడా ఆ యొక్క సమరయ స్త్రీ ఆ యొక్క తగ్గించుకునే స్వభావం కలిగి ఆ యొక్క ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు, అమ్మా నీకు పెనిమిటి లేడన్న సంగతి నిజమే, అయితే నీకు 5 పెనిమిటిలు ఉండిరి, ఇప్పుడు ఉన్నవాడు కొడుక నీ వాడు కాడు అంటున్నాడు. అయితే ఆ యొక్క స్త్రీ ఏమంటుంది, సత్యమే చెబుతివయ్యా, నిజమే చెబుతివయ్యా. అయితే ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల, మన యొక్క జీవితంలో ఆ యొక్క స్త్రీ ఏమన్నదంటే, ఏం చూసి చెబుతున్నావయ్యా, నేను ఎక్కడ ఏం చేసినాను, ఎక్కడ ఏమి తిరిగినాను, ఎవరు చెప్పినారు, నువ్వు చూసినావయ్యా, నన్ను ఎలా మాట్లాడుతున్నావు, నీకేమన్నా తిక్క పుట్టిందా, ఏమన్నా నీకు ఎర పుట్టిందా, ఏమి కళ్ళు తెరుచుకొని మాట్లాడు అని ఆయన అనలేదు. అయితే ఆ యొక్క స్త్రీ ఏమంటుందంటే, అయ్యా సత్యమే చెబుతివయ్యా, సత్యమే అంటే నిజమే చెబుతివయ్యా, నాకున్నటువంటి పాపాలను బట్టి నిజమే చెబుతివయ్యా అంటా ఉంటుంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నువ్వు ఒకవేళ ఆ స్థితిలో ఉంటున్నావో, సహోదరుడా నువ్వు ఆ స్థితిలో ఉంటున్నావేమో, అయితే దేవుని యొక్క మాటలకు లోబడి, దేవుని యొక్క పిలుపుకు లోబడి, దేవుని యొక్క క్రియల చొప్పున నీవు ఒక సమరయ స్త్రీ వలె, అయ్యా నిజమే చెప్తివయ్యా, అయ్యా నిజమేనయ్యా, నేను పాపినయ్యా, ఆ యొక్క శ్రమయ స్త్రీ వలె ఉంటినయ్యా, నన్ను కూడా ఆ యొక్క సమరయ స్త్రీని ఏ రీతిగా అయితే ప్రభువా ప్రేమించి ఆ యొక్క సమరయ స్త్రీకి ఉన్నటువంటి పాపములు తీసివేసి నీతి మార్గంలో నడిపించి నీవు ఏ రీతికైతే ఆ స్త్రీని మార్చినావు, అదే స్థితిలో ఉన్నటువంటి నన్ను కూడా అయ్యా నా యొక్క పాపములు తీసి నీ బిడ్డగా నీ సొత్తుగా చేర్చుకున్నావయ్యా, నీకే నా కొద్ది వాటి స్తుతి ఆరాధనయ్యా. మనము దేవుని సన్నిధిలో ఆరాధించేటువంటి వారుగా ఉండాలి. అయితే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము ఇంకోటి చూసుకున్నట్లయితే పై వచనంలో తన కుండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనవన్నీ చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా, చూడండి ఆ పాపాత్మురాలైనటువంటి స్త్రీ ఆయన నిజంగా నీవు ప్రవక్తవేనయ్యా అని నమ్మింది, చూసి ఆయనను ఆమె చేతిలో ఉన్నటువంటి పాపముతో కూడినటువంటి ఆ యొక్క పాపపు కుండను విసిరివేసింది. ఎక్కడికి విసిరివేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ యొక్క గ్రామంలోనికి పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఏం చెప్తా ఉందంటే, అమ్మా అయ్యా రండి, నాకు జరిగినదంతా, నేను చేసినటువంటి పాపమునంతా గుట్టు అంతా విప్పి చెప్పినటువంటి ఆయన ప్రవక్త ఇక్కడే ఉన్నాడు, రండయ్యా అని అందరిని తీసుకొని వచ్చి ఉంటుంది. అయితే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన యొక్క జీవితంలో అట్టి పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నామేమో, దేవుని సన్నిధిలో నోరు విప్పి దేవుని ఎదుట మనం చేసినటువంటి పాపాలను ఒప్పుకోలేకపోతున్నామేమో. అయితే ఇప్పటి నుంచైనా కానీ అయ్యా నేను కూడా ఆ యొక్క సమరయ స్త్రీ వలె పాపంతో కూడినటువంటి స్త్రీనయ్యా, ఎవరు పోషించలేనటువంటి స్థితినయ్యా, ఎవరు దగ్గర తీయలేనటువంటి పరిస్థితి అయ్యా, అందరూ నన్ను చిన్న చూపు చూసి నన్ను ఎన్నో రకాలుగా అవమానపరిచినారయ్యా, అట్టి స్థితి నుండి నన్ను తొలగించినావయ్యా, నీకే నా స్తుతి ఆరాధనని దేవుని సన్నిధిలో మనము ఆరాధించేటువంటి వారిగా
ఉండాలి. అయితే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నీవు ఎప్పుడైతే నీ యొక్క పాపములు, నీ దృష్టిలో, నీ శరీరంలో, నీ మనసులో ఉన్నటువంటి పాపములు, కంటి చూపుతో, కాలి నడకలు, హృదయ తలంపులతో, శరీర ఆశలతో తప్పిపోయి ఉంటున్నావేమో. అయితే దేవుని సన్నిధిలో ఈరోజు ఈ క్షణమే సహోదరి సహోదరుడా, నేను కూడా ఆ యొక్క సమరయ స్త్రీవలే ఉంటున్నాయా అని నా యొక్క పాపములు ఆ యొక్క సమరయ స్త్రీవలే క్షమించినటువంటి దేవుడవయ్యా, నీకే నా స్తుతి ఆరాధని దేవుని ఆరాధించేటువంటి వారుగా ఉండాలి. అయితే 42వ వచనంలో మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోక రక్షకుడని తెలుసుకుని నమ్ముచున్నామనిది. మా మట్టుకు మేము ఈయన నిజమే లోక రక్షకుడని నమ్ముచున్నాము అని అన్నారంట అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ వచ్చి. అయితే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన యొక్క జీవితంలో మన పాపాలు క్షమించినటువంటి దేవుణ్ణి మనం గుడుక ఈయనే నిజమైనటువంటి లోక రక్షకుడు, నీవేనయ్యా నిజమైనటువంటి దేవుడవు, నిజమైనటువంటి సృష్టికర్తవు అని మనము గుడుక నమ్మేటువంటి వారుగా ఉండాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అదే రీతిగా మనము చూసుకున్నట్లయితే ఇంకా యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనము, యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనంలో నిజమైన వెలుగు ఉండెను. 1వ అధ్యాయము 9వ వచనము, నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చిన ప్రతి మనుషునికి వెలిగించుచున్నది. సారేమ్మా 1వ యోహాను 1వ అధ్యాయము 9వ వచనం, 1వ యోహాను మన పాపములను 9వ వచనము, మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. చాలమ్మా. 1వ యోహాను 1వ అధ్యాయం 9వ వచనంలో, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. మనం ఏం చేయాలి? మనమేమి భారము మోయాల్సిన అవసరం లేదు, డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇంకొకటి ధనము ధాన్యం ఇండి బంగారు నాణ్యములు ఆయనకి ఇవ్వవలసిన అవసరం లేదు. ఆయన ఏమంటున్నాడంటే ఒకటే మాట, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల, మన నోటి మాటలతో అయ్యా నేను పాపిని అని మనం ఒప్పుకోవాలి. మనం ఒప్పుకున్న ఎడల ఆయన నీతిమంతుడు గనక ఆయన మనలను పాపముల నుండి నీతిమంతుడుగా గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. చూడండి, చాలా మంది పాపము పోవాలంటే లక్షలు ఖర్చు పెడతా ఉంటుంటారు. ఈ లోకంలో లక్షలు ఖర్చు పెడతా ఉంటుంటారు. 5 మేకపోతులు, 2 టిక్కుల బియ్యము, ఎన్నో రకాలుగా మేకపోతులను వధించి రకరకాలుగా ఖర్చులు పెట్టి ఎన్నో రకాలుగా చేస్తూ ఉంటుంటారు. ఈ లోకంలో మా యొక్క పాపాలు పోవాలి, మా యొక్క దుర్నీతి నుండి తొలగిపోవాలి అని ఎన్నో రకాలుగా ఎన్నో డబ్బులు ఖర్చు పెడుతూ వైభవంగా తాగుతూ తినుచు తిరుగుతూ ఎన్నో రకాలుగా చేస్తూ ఉంటుంటారు. అయితే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమంటున్నారంటే, నీ నోటి మాటలతో అయ్యా నేను పాపిని, నా పాపమును క్షమించయ్యా అని యొక్క నోటి మాటలతో ఒప్పుకుంటే నీ యొక్క సమస్తము దుర్నీతి నుండి ఆయన విడిపించి కడిగి పవిత్రపరిచి నీతిమంతునిగా తీర్చేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. అయితే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ లోకంలో ఉన్నటువంటి వారు ఎందరో ఉంటున్నారు. అయితే పాపం పోయిన తర్వాత, పాపమును కడిగి పవిత్రపరిచిన తర్వాత మళ్ళీ తిరిగి లోకం వైపు చూసేటువంటి వారు ఎందరో ఉంటున్నారు. అయితే అది దేవునికి హేయకరమైనటువంటి జీవితం. అయితే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన యొక్క పాపములు ఒప్పుకున్న ఎడల ఆయన నీతిమంతుడు కనుక, యథార్థమంతుడు కనుక మన యొక్క సమస్త దుర్నీతి నుండి కడిగి పవిత్రపరిచేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అదే రీతిగా మనము 1 యోహాను 5వ అధ్యాయము 20వ వచనం చూసుకున్నాము. 5వ అధ్యాయం 20వ వచనంలో కూడా మనం చూసుకున్నాము. మనము సత్యవంతుడైన వాణ్ణి ఎరగవలెనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని
ఎరుగుదుము. మనము దేవుని కుమారుడై యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని అందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. చూడండి 1 యోహాను 5వ అధ్యాయము 20వ వచనంలో గురుక మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలెనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడు అయిన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. ఆయనే నిజమైనటువంటి దేవుడు, నిత్య జీవమునై ఉన్నాడు. అయితే ఎవరు నిజమైనటువంటి దేవుడమ్మా? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువా కాదా? నిజమైనటువంటి దేవుడు ఎవరమ్మా? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు. అయితే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము సత్యవంతుడైనటువంటి దేవుని ఎరగలేకపోతున్నాం, నీతిమంతుడైనటువంటి దేవుని ఎరగలేకపోతున్నాం. లోక సంబంధమైనటువంటి లోకములో ఉన్నటువంటి సృష్టికి లోబడుతూ ఉంటున్నాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి మనము ఎరగలేక ఆ దేవుని మందిరానికి వచ్చినప్పుడు మనము నిజముగా ఈయన క్రీస్తే, నిజముగా లోకరక్షకుడే అంటున్నాం. కానీ బయటికి వెళ్ళినప్పుడు ఆయన ఎవరో మేమెవరో అనేటువంటి పరిస్థితిలో చాలా మంది ఉంటున్నారు. అయితే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ లోకములు ఉన్నటువంటి వాటిని నమ్ముతున్నాము కానీ సృష్టికర్త అయినటువంటి దేవుని నమ్మలేకపోతున్నాం. ఒక ఆటోలో ప్రయాణం చేస్తున్నామంటే, ఒక బస్సులో ప్రయాణం చేస్తున్నామంటే, మనము ఎక్కి ఆటోలో కూర్చున్న తర్వాత మనము భారముగా డ్రైవర్ మీద ఆశపడి అంటే డ్రైవరు నమ్మకముగా గమ్యానికి చేర్చాలి అనేటువంటి భావము కలిగి మనము బాగా నిద్రపోతా ఉంటున్నాం. అయితే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, సృష్టికర్త అయినటువంటి దేవుని నమ్మలేకపోతున్నాం. ఒక సృష్టిలో ఉన్నటువంటి ఒక ఆటో డ్రైవర్ను నమ్ముతున్నాం, ఒక ఆటోను నమ్ముతున్నాం, కానీ సృష్టికర్త అయినటువంటి దేవుని నమ్మలేకపోతున్నాం. ఒక అమ్మాయిని ఒక జిల్లా కాదు, ఒక రాష్ట్రానికి వేరే రాష్ట్రానికి ఒక అబ్బాయికి వివాహము సంబంధం కుదిరి చేస్తే వాడు మంచివాడా చెడ్డవాడా, నన్ను ఏం చేస్తాడో ఎక్కడ చేస్తాడో అనేటువంటి భావము కలిగి వాని మీద అటువంటి అనుమానం లేకుండా వాని మీద నమ్మకం పెట్టుకొని వాని వ్రేలు పట్టుకొని వానితో పాటు కుటుంబం అంటే ఒక యజమానుడుగా ఈయన నాకు తోడుగా ఉన్నాడని అతని మీద ఒక ఆశ నమ్మకం పెట్టుకొని వానితో పాటు వెళ్ళేటువంటి పరిస్థితి. అయితే సృష్టికర్త అయినటువంటి దేవుని నమ్మలేకపోతున్నావు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ లోకములో ఉన్నటువంటి మాలిన్యానికి, ఈ లోకములో ఉన్నటువంటి సృష్టికి మానవుడు లోబడుతున్నాడు, కానీ ఈ లోకములో ఉన్నటువంటి ఆ సృష్టి యావత్తుకు లోబడుతున్నాడు మానవుడు. సృష్టికర్త అయినటువంటి దేవుని నమ్మలేకపోతున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ లోకంలో ఉన్నటువంటి వాటికి నువ్వు నేను కూడా లోబడుతున్నామేమో, అయితే సృష్టికర్త అయినటువంటి దేవునికి మనం లోబడలేకపోతున్నామేమో. అయితే ప్రభువా, నేను కూడా నా తండ్రి ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి దానికి లోబడేటువంటి వాడనయ్యా. అయితే ప్రభువా, అట్టి స్థితి నుండి తొలగించి సృష్టికర్తవని నీవే తెలుసుకొని నిన్ను ఎరిగేటువంటి కృపనిచ్చినావయ్యా. నీకే నా స్తుతి ఆరాధనని దేవుణ్ణి ఆరాధించేటువంటి వారుగా ఉండాలి. అదే రీతిగా మనము ఇంకొక వచనం చూసుకున్నట్లయితే గలంతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, గలంతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, గలంతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనము, ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారిని దాసులై ఇంటిరి, కానీ ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును. చూడండి, ఆ కాలము అంటే అప్పుడు ఆ కాలము అయితే మీరు దేవుని ఎరగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారిని దాసులై ఇంటిరి, కానీ ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును, మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారునై ఉన్నారు.
ఈ లోకంలో మనము గతంలో ఉన్నప్పుడు మనము యేసుక్రీస్తు ప్రభుని ఎరగనటువంటి స్థితిలో ఉన్నప్పుడు మనము ఒకప్పుడు ఈ లోకంలో చాలా మంది ఉంటున్నారు. అయితే చెట్టుకు మొక్కుతారు, పుట్టలకు మొక్కుతారు, లోకములు ఉన్నటువంటి సూర్య చంద్రులకు మొక్కుతారు. పొద్దున లేచి ముఖం కడుక్కున్న తర్వాత సూర్య నమస్కారాలు చేసేటువంటి వారు ఎందరో ఉన్నారు. నక్షత్రములకు పూజ చేసేవారు, పుట్టలకు పూజలు చేసేవారు, ఇంకా చెప్పాలంటే ఎన్నో రకాలుగా పూజలు చేసేటువంటి వారు. అయితే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ చెట్లను, ఈ పుట్టలను, ఈ యొక్క ఆకాశ నక్షత్రములను, సూర్య చంద్రులను సృష్టించింది ఎవరు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారే. అయితే దేవుడు సృష్టించిన సృష్టికి మానవుడు లోబడుతున్నాడు, కానీ ఆ సృష్టికర్త అయినటువంటి దేవునికి లోబడలేనటువంటి పరిస్థితి. చాలా మంది చూడండి, ఈ లోకంలో డబ్బును చూస్తే డబ్బుకు సాగిల పడతారు. ఒక పెద్ద యజమానుడు తెల్ల బట్టలు వేసుకొని అతనికి సాగిల పడతారు. అయితే లోకంలో ఉన్నటువంటి సృష్టికి మానవుడు బలి అయిపోతా ఉంటున్నాడు. అయితే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ లోకంలో చాలా మంది ఉదయమున లేచి ముందుగాలుగా చాలా మంది ఉదయమున లేచి ఏమంటారంటే బీరువలకు, డబ్బుకు కాలుమొగం గడుపుకుంటూనే పోయి నమస్కారం చేసేటువంటి పరిస్థితి. అయితే ఆ యొక్క డబ్బును సృష్టించింది ఎవరు? డబ్బును సృష్టించినటువంటి వ్యక్తిని సృష్టించింది ఎవరు? ఆ యొక్క ఈ లోకంలో ఉన్నటువంటి సర్వమైనటువంటి వస్తువులను సృష్టించిన వాడు ఎవడు? సృష్టికర్త అయినటువంటి దేవుడని మనం నమ్మాలి. ఎందుకంటే ప్రియమైనటువంటి సహోదరి సోదరులారా, గతంలో మనము అటు స్థితిలో ఉంటున్నామేమో. అయితే ప్రభువా, అటు స్థితి నుండి తొలగించి, ప్రభువా నా తండ్రి, నన్ను కూడా సృష్టికర్త అయినటువంటి దేవుడు అనేటువంటి కృపనిచ్చినావయ్యా, నీకు నా స్తుతి ఆరాధనని దేవుని ఆరాధించేటువంటి వారిగా ఉండాలి. అదే కీర్తనల గ్రంథము 113వ అధ్యాయము చూసుకొని ముగించుకున్నాము. కీర్తనల గ్రంథము 113వ అధ్యాయము 113వ అధ్యాయము 8వ వచనము. ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. ఆయన సంతు లేని దానిలాలుగా కుమారుల సంతోషములు గల తల్లులుగాను చేయును. చూడండి, 113వ కీర్తన 8వ వచనంలో, ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. అంటే నేల నుండి దరిద్రులను పైకెత్తువాడు, పెంట కుప్పల నుండి ఆయన మీద నుండి బీదలను పైకెత్తువాడు. అంటే పెంట కుప్పలు అనగా పాపము నుండి ఆయన తొలగించేటువంటి దేవుడిగా ఉంటున్నాడు. అయితే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన జీవితంలో పాపము నుండి ఆయన తొలగించిన తర్వాత మనము మళ్ళీ లోకం వైపు చూసేటువంటి వారుగా చాలా మంది ఉన్నారు. అయితే చాలా మంది ఈ లోకంలో ఎలా ఉన్నారంటే, లోకంలో ఆయన రక్తంలో కడగబడిన తర్వాత, ఆయన రక్తంలో పరిశుద్ధపరచబడిన తర్వాత మళ్ళీ తిరిగి లోకం వైపు చూసేటువంటి వారుగా ఉంటున్నారు. అయితే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, కుక్క తిని వాంతికి చేసుకొని తిరిగి దాన్ని మళ్ళా భుజించినట్లు పాపమును ప్రభు సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి మళ్ళీ పాపము చేసేటువంటి వాడుగా ఉంటున్నాడు మానవుడు. అయితే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన జీవితంలో అలా ఉంటున్నామేమో. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు పావురము స్వభావము కలిగి బయటికి వెళ్ళినప్పుడు కాకి స్వభావము కలిగి ఉంటున్నామేమో. ఒక్కసారి పరీక్షించుకోవాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన యొక్క జీవితంలో ఒక యజమానుడు ఒక పావురాలకు గింజలు చల్లుతూ ఒక యజమానుడు చల్లుతా ఉంటున్నాడంట. చల్లుతా ఉన్నప్పుడు ఆ యొక్క గింజలు తింటా ఉన్నప్పుడు ఆ కాకి వచ్చి ఆ పావురాల మధ్యలో గింజలు తింటా ఉందంట. ఆ యొక్క యజమానుడు చూసి పావురం వచ్చి పావురాల మధ్య వచ్చి కాకి ఆ గింజలు తింటా ఉందని ఆ యొక్క కాకిని కట్టె తీసుకొని వెళ్ళగొట్టినాడంట. వెళ్ళగొట్టినప్పుడు ఆ యొక్క కాకి వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోయి మళ్ళీ ఏం చేసింది, నేను
ఒక తెల్ల బూడిది కొట్టుకొని వెళ్ళిపోయి ఆ యొక్క పావురాల మధ్యలో గింజలు తింటే ఆ యొక్క యజమానుడు కనుక్కోలేడు. అప్పుడు నేను తృప్తిగా తినొచ్చును అనుకొని ఆ యొక్క తెల్ల బూడిది పూసుకొని ఆ యొక్క కాకి ఆ యొక్క పావురాల మధ్యలో గింజలు తింటా ఉంటే ఆ యొక్క యజమానుడు గింజలు చల్లుతా ఉన్నాడు. ఆ యొక్క కాకిని కనుక్కోలేదు. అయితే సడన్ గా ఒక భారీగా వర్షం వచ్చింది. వర్షం వచ్చినప్పుడు ఆ యొక్క కాకి ఉన్నటువంటి రంగు కొట్టుకపోయింది. అప్పుడు యజమానుడు గుర్తుపట్టి, అయ్యో ఈ యొక్క కాకి వచ్చి నా యొక్క పావురాల మధ్యలో ఉన్నటువంటి గింజలు తింటా ఉందని మళ్ళా తరిమి కొట్టినాడు. అయితే ప్రియమైనటువంటి సహోదరులారా, మన యొక్క జీవితంలో దేవుని సన్నిధికి వచ్చినప్పుడు పావురం స్వభావం కలిగి వస్తా ఉంటున్నామేమో, బయటికి వెళ్ళినప్పుడు కాకి స్వభావం కలిగి ఉంటున్నామేమో, బయటికి వెళ్ళినప్పుడు ఎవరు చూడలేదని పాపం చేస్తా ఉంటున్నామేమో. అయితే ప్రియమైనటువంటి సహోదరులారా, సృష్టికర్త అయినటువంటి దేవుడు, నీ అంతరంగంలో ఉన్నటువంటి పాపములు ఎరిగినటువంటి దేవుడు. అయితే ప్రియమైనటువంటి సహోదరులారా, నే ఎవరు చూడలేదని పాపం చేస్తా ఉంటున్నాయేమో, అయితే ఎవరు చూడకుండా కానీ సృష్టికర్త అయినటువంటి దేవుడు నీ యొక్క పాపములను చూస్తూ ఉంటున్నాడు. నువ్వు ఎక్కడ ఏం చేస్తుంటున్నావో, ఎక్కడ ఏ యొక్క మాటలు మాట్లాడి ఉంటున్నామో, ఎక్కడ నీ యొక్క క్రియలు బాగలేకపోతున్నాయో వాటన్నిటినీ ఒక డైరీలో రాచిపెట్టినటువంటి దేవుడిగా ఉంటున్నాడు. ఎవరు చూడలేదని దేవుని సన్నిధికి వచ్చినప్పుడు పావురం స్వభావం కలిగి బయటికి వెళ్ళినప్పుడు కాకి స్వభావం కలిగి ఉంటున్నావేమో. అయితే ప్రభువా, నేను గుడుక మందిరానికి వచ్చినప్పుడు పావురం స్వభావం కలిగి బయటికి వెళ్ళినప్పుడు కాకి స్వభావం కలిగి గతంలో ఉంటున్నామేమో. అయితే ప్రభువా, నేను గుడుక బయటికి వెళ్ళిన లోపల ఉన్నప్పుడు నీ యొక్క పావురం స్వభావం కలిగి ఉంటున్నాయా, బయటికి వెళ్ళినప్పుడు కాకి స్వభావం కలిగి ఉంటున్నాయా. అయితే అట్టి స్థితి నుండి కాకి స్వభావం నుండి తొలగించి నన్ను కూడా నీ యొక్క బిడ్డగా నీ సొత్తుగా చేర్చుకున్నావయ్యా. నీకే నా స్తుతి ఆరాధనని దేవుని ఆరాధించేటువంటి వారిగా ఉండాలి. అయితే ప్రియమైనటువంటి సహోదరులారా, మనము ఆ కుక్క వలె ఉండకూడదు, పంది వలె ఉండకూడదు. పంది ఏం చేస్తుందంటే పంది స్వభావం కలిగి ఉంటే కాదు, కానీ ఆ యొక్క పందిని మనము ఒక మంచి రెగ్జన సబ్బుతో బాగా రుద్ది కడిగి నీళ్లతో స్నానం చేపించి ముక్కుకు ఒక కమ్మి పెట్టి ఆ పెదాలకు లిప్టిక్ కొట్టి కళ్ళకు కాటిక పెట్టి వదిలిపెడితే అది ఏం చేస్తుంది, మళ్ళీ వెళ్ళి ఆ యొక్క మురికి కుంటలో పడి పొల్లాడుతూ ఉంటుంది. అయితే ప్రియమైనటువంటి సహోదరులారా, మనము అలా కాదు, కానీ అయ్యా నేను కూడా దేవుని సన్నిధిలో అయ్యా నేను కూడా పంది వలె తిరుగుతుంటే, కుక్క వలె తిరుగుతుంటే, పంది వలె పొలుతుంటేనయ్యా. అట్టి స్థితి నుండి నన్ను కూడా మార్చి నీ బిడ్డగా నీ సొత్తుగా చేర్చుకున్నావయ్యా. నీకే నా స్తుతి ఆరాధనని మనము దేవుణ్ణి ఆరాధించేటువంటి వారుగా ఉండాలి. ఆరాధన చేయాలి.